బ్రతకడానికి కృప, క్రీస్తులో బ్రతకడానికి ఇంకా కృప. నేను ఏం చేయాలన్నా నాకు కృప కావాలి. ప్రభు కృపలో బలవంతుడు కమ్ము అన్నాడు. అందుకనే కుమారుడైన తిమోతిని, ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని, కృప గురించి మీకు గొప్ప విషయాలు చెప్పాలి. కృప మన కష్టాల కంటే గొప్పది. కృప ఎప్పుడు చూసినా మనకి నీట్లో సీటు, ఎంసెట్లో సీటు తెచ్చిపెట్టేది కాదు కృప అంటే. కృప అంటే ఇల్లు కట్టించి పెట్టేది, లేకపోతే బంగ్లా తెచ్చిపెట్టేది, లేకపోతే BMW కారు కొనిచ్చేది కాదు కృప. కృప అంటే ఏమిటంటే ఇవేమి లేకపోయినా బతకడానికి శక్తినిచ్చేది. అది కృప. లోకానికి ఎదిరించాల్సి వచ్చినప్పుడు నాకు బలాన్ని ఇచ్చేది కృప. అపవాదిని ఎదిరించాల్సి వచ్చినప్పుడు నాకు బలాన్ని ఇచ్చేది కృప. పాపాన్ని నేను ఎదిరించి జయించాల్సి వచ్చినప్పుడు, శోధనను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు నాకు